హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎపిసోడ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఉండే. అంటే హరియానా ఇంకా అవినాష్ వీళ్ళు సెల్ఫ్ ఎలిమినేట్ అయినరు అని తెలుసు, కానీ అంటే ఇంత క్యాజువల్గా ఇంత ఫ్రెండ్లీగా సెల్ఫ్ ఎలిమినేట్ అయినరని నాకైతే తెలియదు. అంటే అలా ఒల్లి జరిగింది కోపంలో నిచ్చలు నేను పోతా ఇంటికి అని పోయినరు అని అనుకున్నా. కాకపోతే ఇక్కడ హరియానా ఇంకా సదా గారి ఫైట్ ఎలా ఉందో వీళ్ళ బాండింగ్ కూడా అలానే ఉండే. లాస్ట్కి కలిసినప్పుడు ఈ కొంచెం ఎమోషనల్ అయిపోయినాం ఇక మనం కూడా. అంటే ఎమోషనల్ అంటే బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 10 నిమిషాల కోపము ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అట్లా ఉంచుకొని మనం ఫ్యూచర్‌ల మన మైండ్‌లో ఉంచుకొని నడవలేం కదా! అదే మనకు హర్యానా నేను ఇంటికి తీసుకెళ్ళలేను మేడం ఇది అంటే ఫైట్ ఏదైతే జరిగిందో, సో, దాని గురించి నేను ఇంటికి తీసుకెళ్ళలేను మేడం అని చాలా ఎమోషనల్ అయింది హర్యానా గూడా. సో, అందులో మనకు సదా గారు స్టేజ్ మీదకొచ్చి కొంచెం కొన్ని వర్డ్స్ జెప్పి ఇలా చేసిర్రన్నట్టు. సో, అది నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోయింది. ఎపిసోడ్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఉండే. వీళ్ళు ఎలిమినేట్ అయితారు అని ముందే జెప్పినా. కాకపోతే ఇంత ఘోరంగా ఎలిమినేట్ అయితారని అసలు ఊహించలే. ఎందుకంటే మీ అందరూ జూషిర్రు. వీళ్ళు క్లాష్ ఆఫ్ కోసం ప్రిపేర్ గాలేరు గాబట్టి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారట. మరి అది థీమా లేదా ఎలిమినేట్ అవ్వాలని అయ్యిర్రా? మరి ఇగ అది నేర్చుకోలేక అంటే ఆళ్ళే ఇంట్రెస్ట్ లేక అంటే ప్రెషర్ బెట్టి చెయ్యలేక ఎళ్ళిపోయిర్రా అనే దాని గురించి నెక్స్ట్ లెవెల్. సో, డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అన్నీ చాలా మంచిగా ఉండే. హర్యానా వాళ్ళు గూడా అందరికి 8, 9, 10 ఇట్లనే ఇచ్చిర్రు. మళ్ళా లొల్లెందుకు పెట్టుకునుడని. సో, మంచిగానే ఉన్నది. ఎళ్ళిపోతూ అంటే ఏమన్నా మేము మీకి మీకే అంటున్నా. మీకు ఏమన్నా హార్ట్ ఫీలింగ్ అంటే మీకు ఏమన్నా బాధపడితే మీరు మమ్మల్ని క్షమించండి అని అవినాష్, హర్యానా వీళ్ళిద్దరు కొంచెం అంటే ఇగ ఎవరైనా బిగ్ బాస్‌లోకెళ్ళి ఎలిమినేట్ అయినప్పుడు గూడా ఎమోషనల్‌గా మాట్లాడతారు గదా! సో, ఇది గూడా ఎలిమినేషన్ అది పార్ట్ ఆఫ్ ఎలిమినేషన్ గాబట్టి, సో, పార్ట్ ఆఫ్ ఎలిమినేషన్ ఏంది ఎలిమినేషనే గాబట్టి, సో, అలా ఎమోషనల్ అయ్యి ఎళ్ళిపోయారు. సో, ఎపిసోడ్ మాత్రం ఆల్ గుడ్. ఇంకా హర్యానా గారు, ఇంకా మన సదా గారైతే ఇది నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోయిందన్నట్టు. ఓకేనా? ఎంతైతే ఫైట్ చేసుకున్నారో టామ్ అండ్ జెర్రీ లెక్క మళ్ళా కలుసుకున్నారు. సారీ, టామ్ అండ్ జెర్రీ లెక్క ఫైట్ చేసుకొని మళ్ళా కలుసుకున్నారు. ఇది వాళ్ళకి గూడా మంచిదే. ఎందుకంటే ఆడియన్స్‌కి గూడా ఎవరికి సపోర్ట్ జేయాలి, ఎవరికి జేయొద్దు అనే దాని గురించయితే చాలా డిఫరెంట్‌గా ఏమంటారు ఆ మూవ్‌మెంట్లు జరిగినాయి. ఎందుకంటే సగం మంది సదా గారు అని, సగం మంది హర్యానా అని మళ్ళా కలుసుకున్నారు ఆ ఇల్లు. గట్లుంటది కథ. ఓకేనా? రైట్, మరి ఇంకా నీతోని డాన్స్ నెక్స్ట్ వీక్ అప్డేట్. ఇగ అన్ని కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకోటేంటంటే నేను ఏక్నాథ్ అండ్ హారిక ఎలిమినేట్ అని చెప్పిన. అది ఈ వీక్ గాదయ్యా, నెక్స్ట్ వీక్ అనే దాని గురించి చెప్పలే అందుల. కాకపోతే ఏక్నాథ్ అండ్ హారిక ఎలిమినేట్ అని ఉండే. సో, ఇది మరి మొత్తం కరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యలేకపోయినా గాబట్టి, సో, ఇంక నెక్స్ట్ దీని గురించి కన్ఫర్మ్ జేసుకొనే వీడియో అనేది అప్‌లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఓకేనా? రైట్, మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి నీతోనే డాన్స్, బిగ్ బాస్ అయితే అన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా. బాయ్ బాయ్.